దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వశక్తి సంపన్నుడైన దేవాదేవుడైన యెహోవా కృపగల వాగ్దానం. దేవుడు సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హెబ్రీ 7:25. ప్రియా సర్వశక్తి సంపన్నుడైన దేవాదేవుని బిడ్డలారా, జీవము గల యేసుక్రీస్తు మహోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణంగా రక్షించుటకు సజీవుడై ఉన్నాడు. విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అనగా అంతం వరకు ఆయన మనతో కూడా ఉండి మనల్ని రక్షించున్నాడు. దినములు, వారములు, నెలలు, సంవత్సరములు దొర్లిపోవచ్చున్నవి. అయితే మారని మన ప్రియుడు మన సమీపంలో నిలిచి మన కుడి చేయిని పట్టుకొని, భయపడకము, నేను సజీవునై నీతో కూడా నుండి నీకు సహాయం చేయుదును అని నిబంధన చేయుచున్న అద్వితీయుడు, సర్వోన్నతుడు, సార్వభౌముడు, మహిమానితుడు, మహిమాస్వరూపుడు మన యేసయ్య. మనము జన్మించినప్పుడు మన తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధుమిత్రులు మనతో కూడా ఉన్నారు. కాలచక్రం తిరిగిన కొలది ఒకరి తరువాత ఒకరు మరణించున్నారు. అంతం వరకు సహాయకులుగా, తోడుగా మనతో కూడా ఎవరూ కూడా ఉండలేరు. ప్రియ దేవాదేవులారా, అయితే క్రీస్తు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం కూడా మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేస్తున్న మహిమాస్వరూపుడు, మహిమానితుడు, పూజనీయుడు, పూజారుడు, దేవాదేవుడని యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన మాట తప్పని వాడు, చివరి వరకు మనలను నడిపించుటకు, సంపూర్ణంగా రక్షించుటకు సజీవుడై ఉన్నాడు. మానవుడు వెచ్చించు ప్రతి సెకండు అతడు తన సమాధి వైపు ప్రయాణించున్నాడు అన్నది తత్వజ్ఞానుల పలుకులు. ఆర్థిక నిపుణులు మరో విధముగా చెప్పుచున్నారు. మానవుడు వెచ్చించు ప్రతి సెకండు అతడు కరువు పరిస్థితి వైపు పయనించున్నాడు అన్నది వారి వాదన. మానవుడు వెచ్చించు ప్రతి సెకండు అణుబాంబుల వలన సంభవించబోవు భయంకరమైన నాశనము తట్టు ప్రయాణించున్నారని శాస్త్రవేత్తలు హెచ్చరించున్నారు. దేవాదేవుని బిడ్డలారా, వీటన్నిటికీ భిన్నముగా ప్రభువైన యేసుక్రీస్తు మనలో ప్రతి ఒక్కరి చేతులను పట్టుకొని ప్రతి సెకండు తన మహిమగల రాకడ వైపు వేవేల దూతలతో కూడా నిత్యానందం వైపు, పరలోక రాజ్యం వైపు తోడుకొని వెలుచున్నాడు. అవును, మన విమోచకుడు సజీవుడై ఉన్నాడు. మనలను సంపూర్ణంగా నడిపించుటకును ఆయన జీవించున్నాడు. జీవముగల దేవాదేవుని బిడ్డలారా, ఆ దేవాదేవుని యొక్క శాశ్వత కృప మనతో కూడా ఉండగలుగుచున్నది. దేవుని బిడ్డ, నీకు ఎటువంటి నిరీక్షణ ఉన్నదా? విశ్వాసంతో సాగిపోచున్నావా? లేక నిరీక్షణ కోల్పోయిన వాడవై నాకు ఎవ్వరూ కూడా లేరు అని చెప్పుచూ నిరాశతో జీవించున్నావా? ఆలోచించుకొనుము. అరణ్యం వంటి ఈ లోకమందు, చింత మరియు కన్నీటితో నిండిన ఈ లోకమందు అంతం వరకు నిన్ను, నీ కుటుంబం నడిపించడానికి శక్తిగల ప్రభు నీవు తప్పకుండా ఎన్నుకోవలేను. కారణం, యేసుక్రీస్తు ఒక్కడే నీ కొరకు మరణించిన వాడు, సజీవుడై లేచి నీతో కూడా ఉన్నవాడు, అద్వితీయుడు, సర్వోన్నతుడు, సార్వభౌముడు, సర్వకృపానిధి, సర్వశక్తి సంపన్నుడు. ఆయనే సంపూర్ణంగా రక్షించుటకు సజీవుడై ఉన్నాడు. ఆ దేవాదేవుని మహిమార్థంగా ఈ దినం పరిశుద్ధాత్మను మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని మనం పొంది ఆ దేవాదేవుని మహింపరుస్తూ ఆయన కృపలో మనం నింపడదాం. ప్రార్థన. మా పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. నాయమూర్తి, నా అధిపతి, బిడ్డలందరినీ ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలందరికీ జయ విజయం దయచేయండి. బిడ్డలందరినీ కూడా సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు మీరే గనక బిడ్డలందరినీ సంపూర్ణంగా మమ్మల్ని రక్షించండి. ఏ శోధలోని కీళ్ళలోని పడకన్నా శోధనని కీ నుండి మమ్మల్ని తప్పించి మాకు జయము, విజయము, ఆనందాదన, సంరక్షణ దయచేసి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, వర్ధిల్ల చేసి ఆయుధారోగ్యాలు సంపూర్ణంగా దయచి కుటుంబంలో చేయమని గురించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. జయముగల దేవాదేవుని బిడ్డలారా, డిసెంబర్ 1వ తారీఖు ఒమేగస్వరంలో క్రిస్మస్ పరలోక స్తుతుల పండుగ జరుగుతున్నది. మరియు డిసెంబర్ 25వ తారీఖు మహిమాస్వరూపుని క్రిస్మస్ ఆరాధన రండి యేసు పిలుస్తున్నాడు పరిచర్యలో జరుగుతున్నది. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన కానుకను ప్రభువుకు పంపించండి. మేము ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థిస్తాం. దేవాదేవుని యొక్క శాశ్వత ప్రేమ మీతో నిత్యం ఉండాలని, దేవుని యొక్క కృపాకిరణాలు మీతో ఉండాలని ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తాం.
మా ఫోన్పే నెంబరు 9440442637. దయచేసి ప్రభువు నామానికి మహిమార్థంగా మీకు ఆశీర్వాదకరంగా మీ యొక్క అర్పణ చెల్లించమని తెలియపరుస్తున్నాను.